హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. మేము కొత్త ఇంటికి షిఫ్ట్ అయ్యామని చెప్పాను కదా, అది 3వ రోజు అనమాట. ఇది అంటే మండే మా వారు ఆఫీస్కి వెళ్ళిపోతున్నారు. చెర్రీ వేస్తే డాడీతో పోతా అనేసి కదా, అందుకే కొంచెం త్వరగానే వెళ్ళిపోతున్నాడు. ఇది చూసారా, మేము ఫస్ట్ ఫ్లోర్లో ఉంటాం కదా, ఇది ఫ్రంట్ సైడ్ అనమాట. అంత గ్రీన్గా ఉందో కదా, అదేంటో తీగ నాకైతే తెలియదు, కానీ చాలా బాగుంది చూడడానికి. మా వారు ఇప్పుడు వెళ్తే మళ్ళీ లంచ్ టైం 1-1:30కి అలా వస్తారు. తన్ని చెర్రీ అంత పొద్దున్నే తన్ని ఏడిపించడం ఇష్టం లేక, ఇంకా ఎప్పుడు వెళ్తావు అనేసి నేను పంపిస్తున్నాను. చెర్రీ లేవగానే వాళ్ళ డాడీని అడుగుతాడు. అప్పుడు నేను ఏదో ఒకటి సర్ది చెప్తాను. తను వెళ్ళిపోయాక నేను చెర్రీవాడు లేవకముందే హ్యాపీగా పని చేసుకోవచ్చు కదా అనుకున్నాను. తను పంపించేసి లోపలికి వచ్చేసరికి చెర్రీ వేసేసాడు. అప్పటికి నేను గిన్నెలన్నీ ఇలా బయట పెట్టేసుకున్నాను. వీళ్ళుంటే నాకు పని అవ్వదు అనేసి ఫస్ట్ అయితే ఉయ్యాల సెట్ చేద్దామనేసి కూర్చున్నాను. చెర్రీ చూడండి ఎన్ని మాటలు మాట్లాడుతున్నాడో, అసలు నన్ను పని చేయనివ్వట్లేదు. సరే, నువ్వు ఇంట్లో పట్టవు నాన్న, నువ్వు పెద్దోడు అయిపోయినావు కదా, నువ్వు పట్టవు ఇందులో. నువ్వు తమ్ముడువా? చూడు, చిన్నప్పుడు నువ్వు ఇందులో పడుకున్నావు, నీదే ఉయ్యాలా. ఇప్పుడు నువ్వు పెద్దోడు అయిపోయినావు కదా. సరే సరే, జరుగు, ఓపెన్ చేద్దాం, జరుగు. డే అంతా పనే ఉంటుంది కదా. నేనైతే బెల్ట్ పెట్టుకున్నానండి నడుముకి. జస్ట్ ఈ బోల్ట్స్ ఉన్నాయి కదా, అవి ఫిట్ చేసుకుంటే సరిపోతుంది. ఉయ్యాలకే పెట్టేసుకున్నాను. లోపల బెడ్రూమ్ అయితే బెడ్ ఇలా సర్దేసుకున్నానండి. ఈ బెడ్ ఉంది కదా, స్వయంగా మా నాన్నగారు చేసి ఇచ్చిన బెడ్ అనమాట నా పెళ్ళికి. తర్వాత ఉయ్యాల ఇలా సెట్ చేసుకున్నాను. చెర్రీ చూడండి పడుకొని ఎలా చేస్తున్నాడో. చాలా దిగు, మరి తమ్ముడు పడుకోబెడదాం. ఏంటి అక్కడ సరిపోతాడా వాడు? అది చాలా లేకు, చాలు. ఇంకో అవి బ్లాంకెట్స్ అవి ఉన్నాయి కదా, అవి వేద్దాం. ఈ అల్లో బ్లాంకెట్స్ అవి వేసి చిన్నోడిని పడుకోబెట్టాను. చెర్రీ కూడా పడుకున్నాడు. తర్వాత ఇలా వాటర్లో సాల్ట్ వేసుకొని బచ్చల కూర అయితే ఉంచుకున్నాను. ఒక 15 మినిట్స్ ఉంచానండి. ఇది కొన్నది కాదు, ఇంట్లోదే కదా, అంత ప్రాబ్లం ఉండదు. ఏ కూర అయినా కూరగాయలైనా సాల్ట్ వాటర్లో నేను 10 మినిట్స్ 20 మినిట్స్ అలా ఉంచుకుంటానండి. ఏమన్నా మనకి కెమికల్స్ అలా ఉన్నా పోతాయి అన్నమాట. అప్పటికే కోసి 3 డేస్ అయింది కదా, కరివేపాకు మొత్తము ఇలా రాలిపోయింది కవర్లోనే, అది పక్కన పెట్టుకున్నాను అనమాట. వీడియోలో చూపించిన రెండో కూర వచ్చేసి కొండపిండి కూర అండి. అది కూడా ఇంట్లో ఉంది. బచ్చల కూర తక్కువగా ఉందనేసి నేను దాన్ని కూడా కలిపి వండాను అనమాట. వంట చేసుకున్నాక గిన్నెలన్నీ తోమేసుకొని ఇలా ఆరబెట్టేసుకున్నాను. కొన్ని కనిపిస్తున్నాయి కదా, కానీ ఒక దాంట్లో ఒకటి పెట్టేసి అలా పెట్టేసుకున్నాను అనమాట స్టాండ్లో. ఇవి ఉన్నాయి కదా, అవి స్టీల్ రాడ్స్ విడిపోతున్నాయి అనేసి 2 థ్రెడ్స్ కట్టాను. చిన్న బాబు పడుకున్నాడు. ఇందులో పడుకోవడం వల్ల నాకు అంత డిస్టర్బెన్స్ లేదండి వాళ్ళతోని. ఒక 2 అవర్స్ అయినా పడుకుంటున్నాడు తను హ్యాపీగా. తను పడుకున్నాక నేను కిచెన్ సర్దేసుకున్నాను. లోపలికి వెళ్ళగానే ఇలా ఉంటుంది. ఇటు చీపురు పెట్టుకున్నాను. తర్వాత సింక్, ఇక్కడ కూడా ఒక చిన్న సోప్ పెట్టుకున్నాను. హ్యాండ్స్ తుడుచుకోవడానికి క్లాత్ పెట్టాను, అన్ని ఓల్డ్ క్లాత్ అనమాట. కదండి, వాటర్లో నానబెట్టుకున్నాను సాల్ట్ వేసేసి. ఇక్కడ యూజ్ చేసుకోవడానికి కొన్ని వాటర్ బాటిల్ పెట్టుకున్నాను, మామూలుగా రైస్ అవి కడుక్కోవడానికి. ఇవి రైస్ చేసుకునే గిన్నె అండి, మేము ఇద్దరమే కదా, ఇంత చిన్నది సరిపోతుంది. ఎక్కువ తెచ్చుకోలేదు మేము గిన్నెలు. ఇదేమో కర్రీ చేసుకోవడానికి, ఇదేమో గంటెలు. ఇవి యూజ్ చేసుకునే క్లాత్ పొయ్యి దగ్గర. ఇక్కడ వచ్చేసి రైస్ బ్యాగ్ అండి. ఇవి ఏమైనా సామాన్లు తెచ్చుకోవడానికి కవర్స్ అనమాట, అక్కడ పెట్టుకున్నాను. గిన్నెల స్టాండ్ కింద వచ్చేసి ఇలా సిలిండర్ అరేంజ్ చేసుకున్నాము. కూర అండి మిగిలిపోయింది, అలా ఉండిపోయింది, దేంట్లోనే వేసుకోవచ్చు అనేసి ఉంచాను ఎక్స్ట్రా ఉంటే. ఇది కారం ఫిల్ చేసి, కారము, పసుపు, ఇది సాల్ట్, ఇది వచ్చేసి ఇది ఆయిల్ క్యాన్ అనమాట. ఇందులో జీలకర్ర ప్యాకెట్, ఇది బాగా రైస్ చేసుకుంటే యూజ్ చేసుకోవడానికి అనేసి ఉంటుందని తెప్పించుకున్నాను. ఇది వచ్చేసి ధనియాలండి, ఇంకా నేను సర్దుకోలేదన్నమాట డబ్బాలలో.
ఇవి ఎంటీ బాక్స్లే. ఇది వచ్చేసి ఎగ్స్ అనమాట. ఎగ్స్ ఉల్లిగడ్డ పొట్టులో పెట్టేసి ఇచ్చారు. కారం ఫిల్ చేసుకున్నాను కదండి, మిగిలిపోయింది ఇలా పెట్టుకున్నాను. ఇది వచ్చేసి విండో అండి, గాలి బాగా వస్తుంది చూడండి. అన్ని అపార్ట్మెంట్సే ఇటు సైడ్. కార్నర్లో ఇలా షెల్ఫ్స్ ఇచ్చారు. ఇది వచ్చి మిల్క్ అండ్ వాటర్ బాటిల్ అండి. ఇంకా స్విచ్ బోర్డ్ ఇచ్చారు. రైస్ కుక్కర్ అండి. ఇది వచ్చి మిక్సీ. రెండు ఒకే చోట పెట్టుకున్నాను. పైన షెల్ఫ్లో అండి మిక్సీ జార్స్ పెట్టుకున్నాను. ఇది బాదం పప్పు తురుముకునేది. చెర్రీ చిన్నప్పుడు తురుముకోవడానికి తీసుకున్నాను. స్టీల్ ప్లేట్స్ వచ్చేసి 4 తెచ్చుకుంటే 2 పెద్దవి 2 చిన్నవి, 2 ఎక్స్ట్రా కదా మా పైన పెట్టేశాను. ఇవి 2 గ్లాసులు తెచ్చుకుంటే ఒకటి యూజ్ చేస్తున్నా, ఒకటి పైన పెట్టాను. గ్లాసులు కూడా ఒక 4 తెచ్చుకున్నాను అనమాట. ఇది చిన్న మిక్సీ జారు. ఇది అల్లం పేస్ట్ పట్టుకోవడానికి యూజ్ అవుతుంది. ఇవి రైస్ కుక్కర్లో రైస్ పెట్టుకునే గిన్నె అండి. ఇది పాలు పొంగించుకోవడానికి అనేసి తెచ్చుకున్నాను. ఇవి తెలుసు కదా తురుముకునేది. ఇవి డేక్షలు అనమాట. దాని మీద మూతలు ఇవి. ఇది మిక్సీ వచ్చిన డబ్బా అండి. మళ్ళీ షిఫ్ట్ అయినప్పుడు మనం అందులో డ్యామేజ్ అవ్వకుండా పెట్టేసుకోవచ్చు కదా అనేసి అది అలానే ఉంచేసాను. ఇవి వచ్చేసి పాలకి టీ పెట్టుకోవడానికి, సేమియా చేసుకోవడానికి. ఇవి డైలీ యూజ్ చేసుకునేవండి. వాడుకొని అలా పెడుతుంటే వాటర్ అలానే ఉండిపోతున్నాయి. అందుకని ఒక క్లాత్ పెట్టుకున్నాను. అవసరమైనప్పుడు తీసి క్లీన్ చేసుకోవచ్చు. మామూలుగా వాడుకోవడానికి గిన్నెలు గ్లాసులు పెట్టుకోవడానికి చిన్న చిన్న స్టాండ్స్ దొరుకుతున్నాయి ఆన్లైన్లో. కానీ అవన్నీ అవసరం లేదనిపించింది నాకైతే. ఏమైనా పని చేసినప్పుడు వాటర్కి సంబంధించి వాటర్ ఫ్లోర్ మీద పడకుండా ఉండడానికి ట్రై చేస్తానండి. ఎక్కువ వాటరీగా ఉంటే నాకు అసలు నచ్చదు అనమాట. అందుకే ఇలా అరేంజ్ చేసుకున్నాను నేను. మీకు ఎలా అనిపించిందో ఐడియా కామెంట్ చేయండి. ఆయిల్ ప్యాకెట్స్ 2 తెచ్చాను. ఎక్కువ తెచ్చుకోలేదండి. నేను మా సార్ ఒక్కళ్ళే బయటకు వెళ్ళారు కదా, మళ్ళీ వెంట చెర్రీ కూడా వెళ్ళిండు. అన్ని లగేజ్ తెచ్చుకోవడం ఇబ్బంది అయింది అనేసి కొన్ని తెచ్చుకున్నాము. ప్రజెంట్ అయితే నెక్స్ట్ వీక్ అయితే నెక్స్ట్ సండే ఫ్రీగా ఉంటాం కదా, అప్పుడు తెచ్చుకోవచ్చు. ఆయిల్ ప్యాకెట్ 2 తెచ్చుకుంటే ఒకటి ఓపెన్ చేశాను. ఇది తేనెదండి, లయన్ బ్రాండ్ది. ఇది కందిపప్పు. ఇది సేమ్. ఇది వచ్చేసి ఉప్మా రవ్వది ప్యాకెట్ అనమాట. ఇది సాల్ట్. ఈ సోప్స్ కొన్ని బయట ఉంచాను. బాబుకి సర్లేకండి. నేను ఇంతకుముందే ఇంట్లో చేసుకున్నది అయిపోయింది. మళ్ళీ ఇక్కడికి వచ్చాను కదా, ప్రిపేర్ చేసుకోవడానికి కొంచెం టైం పడుతుంది అనేసి ఇది తెప్పించుకున్నాను అనమాట. ఇవి ఎక్స్ట్రా డబ్బాలండి. ఇవి ముగ్గు కానీ కలర్స్ కానీ ఏమైనా పెట్టుకోవచ్చు అనేసి ఇలా ఉంచుకున్నాను. ఇవి ముగ్గు వేసుకునేవి యుటెన్సిల్స్. ఇవి ఇందులో ముగ్గు పెట్టుకున్నానండి నేను. చూసారా, అన్నీ చాలా వరకు రీయూజ్ చేస్తానండి. అలా పడేయను, దేనికైనా యూజ్ అవుతాయి కదా. ఇది వచ్చేసి కుండ. ఇది వచ్చేసి చిన్న సిలిండర్ అనమాట. పెద్ద సిలిండరు అయిపోతే మనము మళ్ళీ ఫిల్ చేసుకునే లోపు దీన్ని యూజ్ చేస్తాను నేను. ఇది వచ్చేసి మంచినీళ్ళ బిందె. ఇక్కడ క్లాత్ పెట్టాను. వాటర్ మనము ముంచి తీసేటప్పుడు వాటర్ పడుతుంటాయి కదా, దానికైనా దేనికైనా తడి తుడుచుకోవడానికి అలా ఉంచేసాను అనమాట. చెరీ హాయ్. ఏం చేస్తున్నావు ఇక్కడ? ఏం చేస్తున్నావు? కూర్చున్నావా? మరి గట్టిగా మాట్లాడు. వీడియో ఆన్ చేస్తే చాలు, మెల్లిగా మాట్లాడతాడు, లేకపోతే గట్టిగా ఒరుగుతాడు. నేను ఇక్కడ అన్నీ నీట్గా సర్దుకొని వీడియో చేస్తుంటే తను వచ్చి ఇక్కడ కూర్చున్నాడు అనమాట. ఇవి వచ్చేసి కూరగాయలండి. అల్లం, వెల్లుల్లి, టమాటా, ఆనియన్స్, మిర్చి, దొండకాయ, బెండకాయ, అంతే అండి. వీటికైతే బాస్కెట్స్ సపరేట్గా ఏం తీసుకోలేదు. చూస్తాను, బయటకు వెళ్ళినప్పుడు తీసుకోవాలి. ఇది మెంతికూర వాడిపోయింది అనమాట. 2 days అయిపోయింది. సండే తెచ్చారనమాట. 2 days అయిపోయిందిగా వాడిపోయింది. అంతే అండి ఓవరాల్గా కిచెన్ అనమాట ఇది. చెప్పు, ఏంటి చెప్పు. సరే, ఓవరాల్గా ఇదండి కిచెను. మీకు ఎలా అనిపించిందో కామెంట్ చేయండి. నేనైతే ఎక్కువ సామాన్లు ఏమీ తెచ్చుకోలేదండి, కొన్నే తెచ్చుకున్నాను. ఇద్దరమే కదా, పిల్లలు ఉన్నందుకు ఏమైనా లగేజ్ ట్రాన్స్ఫర్ అయినప్పుడు కానీ అలా తీసుకెళ్ళాలంటే చాలా ఇబ్బంది. ఈ గిన్నెలకే వీటి సామాన్లకే మాకు చాలా టైం పట్టింది. క్లీన్ చేసుకొని అవన్నీ లోపల సర్దుకోవడానికి ఈరోజు అంటే 3వ రోజు ఈరోజు మేము వచ్చి ఈరోజు అయిందనమాట. అందుకనే పర్మనెంట్గా కాదు కదా, మళ్ళీ
1 or 2 ఇయర్స్కి ట్రాన్స్ఫర్ అవుతూనే ఉంటాము. సో అందుకే కొన్ని తెచ్చుకున్నాం మేము. థ్యాంక్ యూ. సబ్స్క్రైబ్. ఇది వచ్చేసి 4th డే అండి. ఉగ్గు పట్టడానికి వేసి ఇవన్నీ నీట్గా క్లీన్ చేసుకొని ఆరబెట్టేసుకున్నాను. బట్టలు కూడా 3-4 డేస్ అవుతుంది కదా, బట్టలన్నీ అలానే ఉండిపోయాయి. అవి కూడా ఉతికేస్తాను అనమాట. చూడండి ఎన్ని బట్టలు అయ్యాయో. ఇవన్నీ చేత్తోనే ఉతికానండి. వాషింగ్ మిషన్, ఫ్రిడ్జ్, బీరువా ఈ 3 ఏం తెచ్చుకోలేదు, పెద్ద వస్తువులేమి. బయట సింక్ పైన సెల్ఫ్ ఇచ్చారు కదా, దాంట్లో ఆ డబ్బాలో ఏమో సున్నపిండి పెట్టుకున్నాను. ఇది వచ్చేసి బాబుది మసాజ్ ఆయిల్, ఇది షాంపూ, కొన్ని సోప్స్ ఇవి పైన పెట్టేసుకున్నాను అనమాట. గెలాక్టో గ్రాన్యూల్స్ అనేసి నేను డెలివరీ అయినప్పుడు వాడానండి. అప్పుడు డబ్బా పడేయకుండా అలా యూజ్ చేసుకున్నాను. ఇది వచ్చేసి బెడ్రూమ్, మీకు స్టార్టింగ్లో చూపించాను కదా. తర్వాత బట్టలు అలా కొన్ని సర్దేసుకున్నాను. ఆ రోజు ఈవినింగ్ అయిపోయింది, ఆరబెట్టేసుకున్నాను కదా. ఆ పప్పులు, జీలకర్ర, ధనియాలన్నీ వేయించి పక్కన పెట్టేసుకున్నానండి. ఇలా గడిచిందనమాట 4th డే. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి.